నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దినప్పుడే అభివృద్ధి సాధ్యం. ఎలమంచిలి మండలంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పెద్దలను గౌరవించే సంస్కృతి చిన్నతనంలోనే పిల్లలకు నేర్పించాలి. భీమవరం వయోవృద్ధుల సభలో తల్లిదండ్రులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించి తణుకు నియోజకవర్గానికి మేలు చేయాలని ప్రార్థించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి వెంట ఉన్న కుటుంబ సభ్యులు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీసులో ఘనంగా ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు. సీనియర్ అధికారులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం. తణుకు ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అట్లతద్ది పర్వదినం. విద్యార్థులకు అవగాహన కలిగించిన లిటిల్ ప్యారడైజ్ స్కూల్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నా రాస్తారోకోలను నిర్వహించిన తణుకు న్యాయవాదులు. తాడేపల్లిగూడెంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చిన అధికారులు. హాజరైన పెంటపాడు తణుకు మండలాల ప్రతినిధులు. బాణసంచా తయారీ విక్రయ కేంద్రాల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలి. అధికారులకు సూచించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. కోనసీమ కొబ్బరి రైతులకు అమలాపురంలో ఉద్బోధించిన రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి. వాడపల్లిలో ఘనంగా ఆరంభించనున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఘనంగా ముగిసిన ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గ్రామీణ ప్రాంతాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో గురువారం నిర్వహించిన పలు శంకుస్థాపనల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ గ్రామానికి మొదటి సంవత్సరం ఇన్ని చేస్తున్నామనంటే అదే కృతజ్ఞతను మీరు కూడా మా పట్ల చూపించి రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా పనిచేసేటువంటి వ్యక్తి, పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించేటువంటి విధంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించినట్లయితే ఇంకా 10 పనులు మనం ఎక్కువ చేయగలుగుతాం. అబద్ధాలతోటి అసత్యాలతోటి మనల్ని ద్రోహం చేసేటువంటి వాళ్ళు, నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు, దగా చేసేటువంటి వాళ్ళని దరిదాపులు కూడా మీరు దయవుంచి రానివ్వద్దని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. దయవుంచి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు చెప్పాలి ధైర్యంగా, లేదు మా గ్రామానికి రోడ్డు వేశారు, మా గ్రామానికి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు, మా గ్రామానికి శ్మశాన వాటికి వేశారు, సీసీ రోడ్లు వేస్తా ఉన్నారు, వాళ్ళు కడతా ఉన్నారు, మీరు మా ఇంటికి రావక్కర్లా, మేము ఓటేసి మళ్ళీ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదే అని చెప్పేటువంటి ధీమా మాకు ఇవ్వాలి. అప్పుడు ఎందుకంటే మీ పెనుమూరు గ్రామానికి ఇప్పుడు చెప్పే అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఇంకొక పక్కన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడుతున్నారు. ఆలోచన కూడా చేయండి మీరు కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇది 2024లో మాకు అధికారం ఇచ్చారు, కానీ అధికారాన్ని అనుభవించడానికి లేదు, మాకు ముళ్ళ కిరీటంలా ఉంది ఇదంతా కూడా. ఎందుకంటే ఆయనకి ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చాం 5 సంవత్సరాలు. మొత్తం రాష్ట్రాన్నంతా తుడిచిపెట్టుకుపోయాడు. చిల్లి గవ్వ లేకుండా ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసిపోయాడు. 14 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టాడు. ఆ అప్పు మీకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది అప్పు పంచితే. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. పంచాయతీ ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు తప్పనిసరిగా ఆశీర్వదించాలి. అబద్ధాలకి అసత్యాలని నమ్మకండి, దూరంగా ఉండండి, మంచికి మానవత్వానికి మీరు చోటు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ
విద్యార్థులకు చిన్ననాటి నుండే పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులు నేర్పించిన నాడే వయోవృద్ధుల సమస్యలు ఉత్పన్నం కావని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వృద్ధుల అంటే జాతీయ సంపదగా నిర్వచించారు. ఇంట్లో వీరు ఉండడం గొప్పగా అనుభూతి చెందాలని అన్నారు. వాళ్ల అనుభవం, ఆసరా, పెద్దరికం ప్రతి ఒక్క కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాయన్నారు. జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్మాణానికి ప్రతిపాదనను కేంద్రానికి పంపడం జరిగిందని వివరించారు. Provisions of Maintenance and Welfare of Parents and Senior Citizens Act ని పటిష్టంగా 100% ఎటువంటి దాంట్లో లూసెన్స్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. యాక్షన్ తీసుకుంటాము. దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలో ఆ విధంగా చేస్తాము. మేము పీజీఆర్ఎస్లో కానీ ప్రత్యేకంగా ఎవరు వచ్చి కలిసిన ఎల్లప్పుడూ ఒకటి ఏంటంటే పేరెంట్స్ సైడ్ నుంచి మేము ఆలోచిస్తాము. వారికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి అనేది ఆల్వేస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేవలం పేరెంట్స్ సైడ్ నుంచి, పెద్దవారి సైడ్ నుంచి ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాము. మనం పురాణంలో కూడా చదువుతున్నాం. శ్రవణ్ కుమార్ అని ముని వాళ్ళు మరి తల్లిదండ్రులు చివరి దశలో ఉన్న తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడానికి ఏ విధంగా వారిని పుణ్యక్షేత్రాలు తిప్పుతారు, పెట్టడానికి అవసరమైన పెద్దవారికి వసతి గృహాలు ఓల్డేజ్ హోమ్స్ నిర్మించడానికి ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడం జరిగింది. ఇంకా మరిన్ని ప్రపోజల్స్ పంపించమని చెప్పేసి మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అడ్డాల నాగసూర్య సత్యనారాయణ, మెంటే పార్థసారథి, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ అధికారి దాయన సురేష్ చంద్రజీ, వయోవృద్ధుల జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేలం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం పేర్కొన్నారు. భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 16,000 మందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. త్వరలో బీహార్లో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు. చేయాలనుకుంటే స్పష్టమైనటువంటి తేదీ పెట్టండి, కట్ ఆఫ్. ఆ తర్వాత మార్పులు చేర్పులు జరగవు అని ప్రకటించాలి, ప్రజలకు తెలియాలి. ఐదవది, ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన అధికారులు లేదా ఏజెంట్ల మీద చర్య తీసుకోవాలి. వారిని ఆ వచ్చే ఎలక్షన్ ప్రక్రియ నుండి బహిష్కరించాలి. తప్పులు చేస్తే ఉద్దేశపూర్వకంగా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగిననుకోండి, ఓకే, నిజమైన ఉద్దేశంతో తప్పులు చేస్తే వారిని ఆ ఎలక్షన్ నెక్స్ట్ ప్రక్రియలో ఉంచకూడదు. ఇవి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించాలి అని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పకపోగా ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు. ఒక బెంగళూరు రాష్ట్రంలో, ఒక బెంగళూరు నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా పోల్ అయినాయి. ఇది ఏంటి అని ఆ వివరాలు పాలకవర్గం గారు చెప్తాను. రెండవది, అలంద్ అనేటువంటి అసెంబ్లీలో 6,000 ఓట్లు తొలగించారు. పక్కనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పాలక్ వర్మ, మాజీ ఎంపీ కనుమూరు బాపురాజు, నర్సాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
తిరుపతిలో కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కలియుగ భగవంతుడిగా గుర్తింపు పొందిన స్వామివారిని ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పారు. అందుకే తణుకు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలని తాను కోరుకున్నట్లు ఆర్మిల్లి వివరించారు. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని తణుకులో గురువారం ఈ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1874 అక్టోబర్ 9వ తేదీన స్విట్జర్లాండ్ దేశంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పడింది. దీనిని పురస్కరించుకుని జపాన్ దేశంలో 1969 అక్టోబర్ 9న తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. అదే ప్రపంచ తపాలా దినోత్సవంగా మారి అన్ని దేశాల్లోనూ జరుపుకుంటున్నారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఎంతో ఆదరణ కలిగిన వ్యక్తి. అతను తెచ్చే ఉత్తరాలు, కవర్లు, కార్డుల గురించి ప్రజలు గంటల తరబడి నిరీక్షించేవారు. ఆ ఉత్తరాల్లో కమ్మని కబుర్లు చూసి ఉప్పొంగిపోయేవారు. అయితే ప్రస్తుతం తంతి తపాలా ఆధునిక మార్గంలో సర్వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా మన దేశంలో అభివృద్ధి చెందింది. టెలికమ్యూనికేషన్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఒక పక్కన అభివృద్ధి చెందుతున్నప్పటికీ తంతి తపాలా తనదైన శైలిలో వినియోగదారులకు సేవలందిస్తుంది. అభివృద్ధి చెందిన అమెరికాలో 38,123 పోస్టాఫీసులు ఉండగా మన దేశంలో 1,55,295 పోస్టాఫీస్ శాఖలు ఉన్నాయి. పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోస్ట్ కార్డును కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయించడం విశేషం. ఈ నేపథ్యంలో తణుకులో 1947 ఆగస్టు 2వ తేదీన సబ్ పోస్టాఫీస్ ఆఫీసును నెలకొల్పారు. ఈ కార్యాలయం 1973లో హెడ్ పోస్ట్ ఆఫీస్ గా అభివృద్ధి చెందింది. దీని పరిధిలో 21 సబ్ పోస్టాఫీసులు, 6 గ్రామ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. 1999లో రైల్వే స్టేషన్ రోడ్డులో 55 లక్షల రూపాయలతో హెడ్ పోస్టాఫీస్ కు సొంత భవనాన్ని నిర్మించారు. ఈ భవనం వచ్చాక సేవలు పెరగడంతో ఒక ముఖ్యమైన కేంద్రంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో తపాలా దినోత్సవాన్ని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో నిర్వహించి ఈ శాఖ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ మేరకు విజయవాడకు చెందిన విశ్రాంతి సీనియర్ పోస్ట్ మాస్టర్ రావూరి ఫణిప్రసాద్ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయనతో పాటు తణుకు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావులు, సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించారు. భారత తపాలా శాఖ ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు విశేషమైన సేవలు చేస్తూ కాలానుగుణంగా ఇతర బ్యాంకుల్లాగా వాటిలాగా మేము కూడా కంప్యూటరేషన్లోకి వెళ్ళి ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ చక్కటి సహకారం అందించి వాళ్ళ చక్కటి సేవలు అందుకోవాలని, అలాగే చిన్న మొత్తాల పొదుపు సంస్థకు సంబంధించి చిన్న మొత్తాలు బాగా మేము ఎక్కువ ప్రోత్సహిస్తున్నామని, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా జీవిత బీమా కూడా, అంటే పల్లెటూళ్ళలో వాళ్ళకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాము. అలాగే మేము ఇన్సూరెన్స్ స్కీములు, జీవిత బీమా పథకాలు అన్నీ కూడా కాలానుగుణంగా మార్చి ప్రజలకి బాగా చేరువుగా ఉన్నాం. ప్రజలు కూడా చాలా బాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇగో చూడండి, ఇవాళ మా పోస్ట్ ఆఫీసులో కౌంటర్లో జనం ఎంతమంది ఉన్నారో చూడండి. ఎప్పుడు తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వాళ్ళ 1 గంటన్నర దాకా అసలు వాళ్ళ భోజనానికి వెళ్ళడానికి ఖాళీ ఉండదు కౌంటర్ పియ్యలకి. ఇక్కడ మంచి బాగా ఆదరిస్తున్నారు. అలాగే చక్కగా మీరు మా సేవలు తీసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా తణుకు పట్టణ ప్రజలందరికీ ప్రపంచ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది ఏ రామకృష్ణ, దువ్వాపు రామకృష్ణ, పతివాడ మణికుమార్, మోరా జ్యోతి, సీనియర్ సిటిజన్ ముక్కాముల మోహన్ రావు, మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావులు పాల్గొన్నారు. అట్లతద్ది పర్వదినాన్ని తణుకులో గురువారం మహిళలు, యువతులు కనుల పండుగగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఉదయం నుంచి ఈ కోలాహలం అన్ని చోట్ల కొనసాగింది. పండుగ ఆచారాన్ని పాటించి ఊయలలుగారు. గౌరీదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముత్తైదువులకు వాయినాలు సమర్పించారు.
అట్ల దద్దోయ్ ఆరట్లోయ్ అంటూ సందడి చేశారు. అలాగే గొబ్బెమ్మలు, రంగవల్లులు ఏర్పాటు చేసి జానపద పాటలతో అమ్మవారిని కొలిచారు. వేకువజాము నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ముత్తైదువులు దీక్ష చేసి తమ సౌభాగ్యాన్ని, ఐదవతనాన్ని రక్షించాలని అమ్మవారిని ఆరాధించారు. ఇస్తునమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం, అందించానమ్మా వాయినం, ముమ్మాటికి పుచ్చుకున్నానమ్మా వాయినం అని మహిళలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందించారు. భారతదేశంలో పండుగలన్నీ దాదాపు దేవతల చుట్టూ అల్లుకున్నవే. స్త్రీలు కానీ పురుషులు కానీ వారి వారి జీవితాల్లో ఎదుర్కొనే కష్టాలు, దుఃఖాలను నివృత్తి చేయడానికి ప్రాచీన కాలం నాటి ఋషి పుంగవులు ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన వ్రతాలు, నోములు, యాగాలు ఒక పట్టాన అంతుచిక్కవు. ఏ నమ్మకమైనా మాకు నష్టం లేదు అనే మానసిక తత్వం నుంచి ఆరంభమైన కథలు మనకు కనిపిస్తాయి. అవి అన్ని ప్రగాఢ విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో జరిగే అట్ల తద్దికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని గుర్తించిన బొమ్మల వీధిలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో అట్ల తద్ది పండుగలను ప్రత్యేకంగా నిర్వహించి విద్యార్థినులకు అవగాహన కలిగించారు. ఈ మేరకు ఆడపిల్లల చేత ఉయ్యాల ఆట ఆడించి, గోరింటాకు పెట్టి, గోంగూర పచ్చడితో అట్లు తినిపించి అట్ల తదియ విశిష్టతను వివరించారు. ఈ వేడుకల్లో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కోడూరి నాగపద్మావతి, డైరెక్టర్ కోడూరి సూర్య శశాంక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాన్ని ఫీల్ అవ్వాలి. అవునా? పిల్ల పెద్ద అందరూ ఆడే ఆట ఈ అట్ల తద్ది ఆట, మన అట్ల తద్ది ఆట. రెండమ్మ రెండమ్మ పసుపు గౌరమ్మను ప్రాణంగా కొలిచి రంగుమూలతో ముస్తాబు చేసి ఈ అట్ల తద్ది ఆట మనాడి ఉప్పుల ఉప్ప ఆటలాడి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై న్యాయవాది దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ తణుకు న్యాయవాదులు గురువారం కోర్టు ముందు ధర్నా చేసి ప్రధాన రహదారిలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ ను స్తంభింపచేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్ మాట్లాడుతూ మతతత్వవాదుల తీవ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. అవమానించింది భారతీయ జనతా పార్టీ. ఆ కులాన్ని బట్టి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ రాష్ట్రపతిని కూడా గౌరవించినటువంటి ఈ సమాజం ఈ రోజు ఉన్నతమైనటువంటి చీఫ్ జస్టిస్ అవమానించడం, ఆయన పైన ఊపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుచేతంటే ఈ దేశంలో మనిషి హోదాని బట్టి కాకుండా మనిషి కులాన్ని బట్టి గౌరవించే తత్వం ఉంది. ఈ ఆచారాన్ని బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మాకు మనిషి హోదా ఇవ్వలేదు. ఈ సనాతన ధర్మం అనేది మనిషికి మనిషి హోదా ఇవ్వలేదు. పశువులకి ఒక్కరికి నక్కల్ని గౌరవించింది తప్ప ఈ సనాతన ధర్మం మనిషిని గౌరవించలేదు. పైగా ఈ దేశంలో అనేక మంది ఈవేళ చీఫ్ జస్టిస్ తప్పుపడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తుంటానికి భారతదేశం చెప్పి తెలియజేయాలంటే ఈవేళ సనాతన ధర్మంతో పేరుతోటి అనేక మంది కులాలని మనిషిగా చేయకుండా అవమానించడాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులు, ప్రజాస్వామ్య భావాలు కలిగిన లాయర్లు, సామాజిక న్యాయ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలిచ్చారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు తణుకు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంరక్షణ వారోత్సవాలలో భాగంగా గురువారం కూడా వివిధ విద్యాసంస్థల్లో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ డిగ్రీ, ఎంబీఏ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన సభలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి ఆనంద్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగించాలని ఆయన సూచించారు. చాలా మందికి మెంటల్ ఇల్నెస్ అంటే అదేదో ప్రాబ్లమ్ సైకోసిస్ ఏమనుకుంటారు.
మానసికటువంటి వ్యాధిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తాను మీకు. మీరు అనుకున్నట్లుగా పిచ్చిగా ప్రవర్తించడమే కాదు, చేతులు అధికంగా కడుక్కోవటం అవ్వచ్చు, ఎగ్జామ్స్లో టెన్షన్స్ మూలంగా భయపడిపోవడం అవ్వచ్చు, లేకపోతే క్లోజ్డ్ రూమ్స్లో ఉండటానికి భయపడిపోయి బయటకు వచ్చేసి పరిగెట్టడం అవ్వచ్చు. తర్వాత డ్రగ్ అడిక్షన్స్. ఈ రోజున ప్రజెంట్ ఉన్నటువంటి సమస్య అడిక్షన్స్. మనిషిలో మనసు అనేది ఒక భాగం. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, మన శరీరాన్ని రథంతో మనసుని రథసారథితో పోలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలో మానసిక వ్యాధులు అనేది చాలా ప్రథమ స్థానం అని చెప్పలేను, కానీ 3వ స్థానం 4వ స్థానంలో అదే ఉంది. స్ట్రెస్ పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. అందరికీ తెలుసు, భూకంపాల వలన అయితేనేమి, తర్వాత రకరకాల కెటాస్ట్రోఫీస్ జరుగుతున్నాయి. మరి సడన్గా క్లౌడ్ బర్స్ట్స్ వస్తున్నాయి. ఇన్ని వేల మంది సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓవర్ నైట్ చనిపోతున్నారు. యుద్ధాల్లో ఎంతమంది ఆల్ ఆఫ్ ఏ సడన్ చనిపోతున్నారు. ఈ కార్యక్రమాల లయన్స్ జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ వంకా రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, కళాశాల డైరెక్టర్ పోలిశెట్టి శ్రీనివాస్, సీఈఓ కె రాజశేఖర్లు పాల్గొన్నారు. అలాగే మానస హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులకు దేవుడమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ హాస్పిటల్కు చెందిన మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ మాట్లాడుతూ మానసిక రోగాలు ఏ సందర్భాల్లో వస్తాయో వివరించారు. అత్యధిక శాతం విద్యార్థులు అదే పనిగా వినియోగిస్తున్న మొబైల్ వల్ల కూడా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. వీటిని అవసరం మేరకు ఉపయోగించుకుని అనవసరపు అంశాలను దూరంగా ఉంచాలని డాక్టర్ రమేష్ కుమార్ విద్యార్థులకు ఉద్బోధించారు. కళాశాల డైరెక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఇదే సమావేశంలో డాక్టర్ బంగారు రమేష్ కుమార్ పాల్గొని ఈ అంశంపై బాలబాలికలను చైతన్యపరిచారు. ఈ అంశంపై నిర్వహించిన పోటీలలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించి సర్టిఫికెట్లను బహుకరించారు. క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి గోన సుబ్బరాజు, జోన్ చైర్పర్సన్ కోడూరి పద్మావతి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పు ఉప్పరకు చెందిన అల్లూరి సత్యనారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు సజ్జాపురం, తణుకు మైత్రి లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ తో పాటు కౌమార దశలో మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం అను అంశంపై జరిగిన సభలో ఈ క్లబ్ల నాయకులు పుట్టా విజయశ్రీ, అక్కాపంతుల బాలాజీలు మాట్లాడుతూ అవగాహన కలిగించారు. అలాగే ఇదే అంశంపైన ఏర్పాటు చేసిన వ్రాత పరీక్షల్లో 85 మంది విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం ఇదే పాఠశాలలో సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అడ్డగర్ల అమ్మిరాజు జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వరరావు ఉచిత నేత్ర వైద్య పరీక్షలను ఏర్పాటు చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 310 మంది విద్యార్థులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 37 మందికి కళ్లజోళ్లు అవసరమని నిర్వాహకులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏ రాజు, కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ, సభ్యులు పుట్టా రామచంద్రరావు, మైత్రి లయన్స్ క్లబ్ కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి ఏ సుబ్బారావు, స్కూల్ ప్రధానోపాధ్యాయుని పి ఉషశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఉదయం 9 నుంచి 1 గంట వరకు వేలుపూరు రోడ్డులోని వీకే కన్వెన్షన్ లో రాజమండ్రి జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిబిరానికి ఆర్థిక సహకారం అందిస్తున్న రోటరీ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి తెలిపారు. ఈ మేరకు ఈ వైద్య శిబిరానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు వచ్చిన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 10/10/2020 సంవత్సరం ఉదయం 8:30 గంటలకు వీకే కన్వెన్షన్లో రోటరీ క్లబ్ తణుకు, జిఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రి వారిచే మెగా క్యాన్సర్ శిబిరం నిర్వహించున్నాం. 50 మంది ప్రజలు ఆ శిబిరాన్ని 40 సంవత్సరాల పైన ఉన్నటువంటి స్త్రీలు,
పురుషులు అన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారని ఈ పత్రికా ముఖంగా మనం దీన్ని తెలియజేస్తున్నాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం దేవులంపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా సజ్జాపురంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ దాడి చేసిన వారిని కనుగొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ దిక్చూసైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టడం అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన మరి చూసేట్లయితే చిత్తూరు జిల్లా మరి వేదరకుప్ప మండలం దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య అతని యొక్క అనుచరులు కలిసి ఈ మేరకు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు చదలవాడ నాని, కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు, అత్తిలి ఇరగవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పల పండు, శాఖ రామాంజనేయులు, దళిత నాయకులు పాల్గొన్నారు. తణుకు, పెంటపాడు మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తాడేపల్లిగూడెం మండల పరిషత్ మీటింగ్ హాలులో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్షణాల సాధనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పల్లెలు స్థిరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఆశిస్తున్న 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమవుతుందని మండల స్థాయి శిక్షకుడు తటవర్తి పవన్ కుమార్ సూచించారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శుక్రవారంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.